అల్లులు అయితే ఇలా చెప్తారు కూతురులకి, ముసలిది నన్ను నానా ఇబ్బందులు పెట్టలేదు, నేను ఎన్నో కష్టపడ్డాను ఈ కొంపలో, మిమ్మల్ని పోషించడానికి చంటి బిడ్డల్ని మిమ్మల్ని వేసుకొని నేను ఎన్ని కష్టాలు పడ్డానని మనం ఎన్నో అనుభవాలు చెప్తూ ఉంటాం. దావీదు తన కుమారుడికి సెలవిస్తున్న శ్రేష్టం, నా దేవుని గురించి నీకు చెప్తున్నాను, వేటగాని ఊరిల నుండి ఆయన నేను తప్పిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుకుంటాడు. ఆమెను చెప్పడం గట్టిగా. నిన్ను గొప్ప చేయడం కొరకు నా దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పునుగాక, రెక్కలతో నిన్ను కప్పునుగాక, రెక్కల నీడలో నిన్ను దాచునుగాక. మీరు గమనించండి, ఈ మాసమంతా కూడా మీ మీద ఏదో కొంచెం వెచ్చగా, ఏదో బరువుగా, ఏదో చాటుగా ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వబోతున్నారు. ఏంటి ఆ చాటు, ఏంటి నా మీద ఏదో కొంచెం బరువుగా ఉంది, ఏదో వెచ్చగా, ఏదో నా మీద ఏదో ఉన్నట్లు మీరు గమనించి చూస్తే అదేదో కాదండి, ఆయన రెక్కలతో ఆయన నిన్ను కప్పబోతున్నాడు. స్తోత్రం చెప్పండి, అది గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలుగునుగాక, ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలుగునుగాక, ఆశ్రయం కలుగునుగాక. దావీదు ఈ మాటలని ఎందుకు చెప్పాడంటే, దావీదును ఒకప్పుడు సౌలు తరుముకుంటున్నప్పుడు నిలబడడానికి నికరంగా ఒక చోటు లేక కొండల్లో, లోయల్లో, గుహలో పరిగెత్తుతూ ఉండేవాడు. ఆయా సందర్భాలు గుహలో ఉండేవాడు, ఆయా సందర్భాలు కొండ మీదకి వెళ్ళి అక్కడ దాగి ఉండేవాడు. అక్కడ ప్రియులర్ ఆయన చాలా విషయాలు గమనిస్తుండేవాడు. దాంట్లో ఒక విషయం ఏంటంటే, ఆ కొండ మీద పక్షిరాజు గూడు కట్టుకుని ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎత్తైన స్థలంలో పక్షిరాజు గూడు కట్టుకుని ఉండేది. అక్కడ ఉండి ఆయన ఏంటంటే అక్కడ షెల్టర్ని ఏర్పాటు చేసి అక్కడ ఉండేవాడు కదండి. ఆ కొండ మీద ఉన్న ఆ పక్షిరాజుని గమనిస్తుండేవాడు అండి. సాయంకాలం అయిపోయేసరికి వాతావరణం మారిపోతుంది కదండి. వాతావరణం మారిపోయి చల్లటి గాలి వేస్తూ ఉంటే అప్పుడు ఆ తల్లి పక్షి ఏం చేస్తుందని తెలుసండి, ఆ పిల్ల పక్షులు, చిన్న పక్షులన్నీ కూడా గూట్లో ఉంటుంది కదండి. ఆ తల్లి పక్షి రెక్కలు తీసుకొని కొంచెం చలిగా, మరీ ఓవర్గా చలిగా లేనప్పుడు కొంచెం రెక్కలతో కొంచెం అట్లా వెచ్చదనం కలుగు చేస్తూ ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొంచెం గాలి ఎక్కువపై చల్లటి గాలి వస్తుండే, ఇంకొంచెం తన రెక్కల్ని తన పక్షుల మీద అలా కప్పుతూ ఉంటుందంట. ఇంకా ఓవర్గా చలి ఎక్కువ అయిపోయినప్పుడు పూర్తిగా తన రెక్కలతో తన బిడ్డల్ని దాచుకొని ఎంత వెచ్చదనం కావాలో, ఎంతగా దానికి ప్రొటెక్షన్ కావాలో, అంత పెద్ద గాలి లేనప్పుడు ఓవర్గా కప్పేసింది అనుకోండి, ఉక్కరి బిక్కరై ఊపిరాడకుండా చెమటలు బట్టి బీపీ డౌన్ అవుతుంది. దానికి ఎంత వెచ్చదనం కావాలో, ఎంత ప్రొటెక్షన్ కావాలో, ఎంతగా తన రెక్కలతో కప్పాలో అలా చూసుకుని ఒక పక్షి తన బిడ్డల మీద తన రెక్కల నుంచి ఏ విధంగా తనను కాపాడుతుంది అవన్నీ చూశాడండి. దావీదు దాన్ని గ్రహించాడు. ఆ పక్షిరాజు తన బిడ్డలను రెక్కలతో కప్పుతున్నట్లు నా దేవుడు నన్ను రెక్కలతో కప్పుతూ వచ్చాడు. కుమారుడా సొలొమోను, నిన్ను కూడా దేవుడు రెక్కలతో కప్పబోతున్నాడు. చెప్పండి కూడా మందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఎంత అవసరాలు ఉంటుందో అంత అవసరాలు ప్రభు తెరిచిపోతున్నాడు. నీ అవసరం ఎంత కావాలి బ్రదర్? ఆమేన్. అన్న క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలని అడిగాను, ఎంత కావాలి? ప్రైజ్ ది లార్డ్. ఎయిర్ క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలన్నా అని వస్తారు నా దగ్గర. అప్పుడు ఎంత కావాలన్నా నీకు ఎయిర్ క్రాఫ్ట్ అంటే, కొంతమంది 100 రూపాయలు కటింగ్ చేయించుకుంటారు. 100 రూపాయలకేనా? లేదు, 100 ఎప్పుడే పోయింది. ఏంటండి ఎంత కావాలి? ప్రైజ్ ది లార్డ్. అన్న నేను ఊరు వెళ్తున్నాను, నీకు ఎంత కావాలి? అన్న నేను షాపింగ్ వెళ్తున్నాను అన్న, వస్తువులకు ఎంత కావాలి? ప్రియులరా, మన తల్లిదండ్రులు అడుగుతారు, అమ్మ నేను పలానా చోటుకి వెళ్తాను, నాకు ఎంత కావాలి అంటాం కదండి. నీకెంత అవసరాలు ఉన్నాయో అంత అవసరాలు తీర్చడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులరా, ఈ రెక్కలు అనే ఆ చోట కొన్ని ట్రాన్స్లేషన్లో వస్త్రపు చెంగు అని కూడా రాయబడింది. ఏమండి అది? వస్త్రపు చెంగు. వస్త్రపు చెంగులతో నేను నిన్ను కప్పుతాను. ఆమేన్. హల్లెలూయా. యూదులు డ్రెస్ అంతా వేసుకున్న తర్వాత వాళ్ళ డ్రెస్ కోడ్లో పైన ఒక శాలువలాగా ఒకటి కప్పుకుంటారండి. దాని అంచులో, దాని ఎడ్జ్లో వచ్చేసి కుచ్చులుగా ఉంటుంది అనమాట.
అది దేవుడు వాళ్ళు ధరించుకునే వస్త్రం, ఇలాంటి వస్త్రం ధరించుకుని వస్త్రం అంతా ధరించుకున్న తర్వాత పైన ఒకటి కప్పుకుంటారు. ఆ ఎడ్జెస్లో కుచ్చులు చెంగు ఉంటుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే రెక్కలతో కప్పుతాడు ఒకటి, రెండోదిగా ఆయన వస్త్రపు చెంగులతో మనల్ని కప్పుతాడు. ఆయన వస్త్రపు చెంగుతో మనల్ని కప్పబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అదే కాదండి, బైబిల్లో రూతు వెళ్ళి బోయాజు పొలంలోకి వెళ్ళి ఆయన పడుకుని ఉంటే వెళ్ళి, అయ్యా నీ వస్త్రపు చెంగు లేకపోతే నీ దుప్పటి, నీ వస్త్రపు ఏమని రాయబడిందమ్మా అక్కడ, నీ దాసురాలి మీద నీ కొంగు కప్పు, నీ కొంగు, నీ వస్త్రపు కొంగుని కప్పమని అడిగినప్పుడు అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తులను నీవు వెంబడింపక వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడవద్దు, నీవు చెప్పినదంతయు చేస్తాను. ఆమె చెప్పండి గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి దేవుడు తన వస్త్రపు కొంగు మీ మీద కప్పబోతున్నాడు, వస్త్రపు చెంగు మీ మీద కప్పబోతున్నాడు. తన రెక్కలతో ప్రభు నిన్ను కప్పబోతున్నాడు. దేవుడు అంటాడు, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను. హల్లెలూయా. మీ ఇష్టం అండి, ఈరోజు ఎంతసేపు చెప్పుకుంటారో చెప్పండి. మీరు చెప్పినదంతయు ప్రభు మీకు చేయబోతున్నాడు. మీ ప్రతి కోరికను దేవుడు సిద్ధింప చేయునుగాక. మీరు చెప్పినదంతయు ప్రభు చేయునుగాక. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చేసిందండి. నయోమి అంటది, నువ్వేం దిగులు పడదు, నీ ఊరికే ఉండు. ప్రైజ్ ది లార్డ్. నీవేదైతే చెప్పావో అది చేసేంతవరకు బోయాజు మౌనంగా కూర్చోడు. ఈరోజు మొదలుకొని మౌనంగా కూర్చోవడం ప్రారంభించండి. కొండంత సమస్యలు ఉన్నాయి, బోళ్ళని పోరాటాలు ఉన్నాయి, ప్రశాంతంగా ప్రభుత్వంలో కూర్చోవడం మీరు ప్రారంభించండి. నీవు ఆయనకి చెప్పినవన్నీ ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. వన్ బై వన్ ప్రభు సమస్తాన్ని ప్రభు చేయబోతున్నాడు. చెప్పినవన్నీ ప్రభు చేయునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను బాగుపడతానని అనుకునింది, అంతే కదండి. ఆయన వస్త్రపు చెంగుని, చాలామంది ఉన్నారు, చాలామంది వస్త్రపు చెంగు అక్కడ ఉన్నాయండి. వాళ్ళలో యూదులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, చాలామంది జ్ఞానులు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. కానీ ప్రైజ్ ది లార్డ్, వెళ్ళేవాళ్ళు నిదానంగా వెళ్తే బాగుంటుంది. అడావుడికి వెళ్తేనే మనకు టెన్షన్. వెళ్ళాలనుకుంటే ఏం కంగారేం లేదు, ఇటు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దానికి భయపడిపోయి ఏంటది, ఇది స్వేచ్ఛగా సంతోషంగా ఉండే స్థలం. ఇక్కడేదో భయపడిపోయి ఇట్లా వెళ్ళారనుకుంటే మనం ఇంకా ఏమైందని కంగారు పడతాం. మనం కంగారు పడేది మనిషిని కంగారు పెట్టు. మీరు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు, ఏం లేదు. మామూలుగా లేచి బ్యాగ్ వేసుకొని ఫోన్ గినంతా చూసుకొని ఏంటండి నిదానంగా వెళ్ళండి, కంగారు ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిదానంగా లేచి ఇట్లా వెళ్ళారనుకోండి, మనకి ఏమైందో అని కంగారు వస్తుంది. అంటే మన సంఘ పెద్దమ్మ కాబట్టి ఆమెను ఆధారం చేసుకొని చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. వెళ్ళాలనుకున్నారు, వెళ్తే సరిపోద్ది. దాని గురించి మళ్ళీ లేసి బ్యాగ్ వేసుకున్నట్టు పరిగెత్తుకుంటారు అనుకుంటే మనం ఏమైనా ప్రాబ్లం ఏదైనా న్యూస్ ఏంటో అని కొంచెం టెన్షన్ పడతారు. మీరు, నాకేం టెన్షన్ లేదు, ఎందుకంటే నాకు తెలిసి అక్కడ ఏమి ఉండదని. కానీ మీరు టెన్షన్ పడకుండా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. ఓకే, నా దేవుడు ఖచ్చితంగా ఆయన వస్త్రపు చెంగుని లేకపోతే ఆయన రెక్కలు మీ మీద కప్పి మీ ప్రతి అవసరాలు ప్రభు తీర్చునుగాక. మీరు చెప్పినవన్నీ ప్రభు మీకు చేయునుగాక.